ఇస్మాయిల్ అంటున్నాడు. ఏవరా మీరు ఎడబోతారు, ఏం చేస్తారు? నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను, ఇదిగో నా కుమారుడు, ఆయన సియోనులో నుండి ఆయన రాజ్యమేలటానికి వచ్చాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన ఎలా వస్తాడో తెలుసా? సేవకుడై వస్తాడు. ఇప్పుడు మూడవ మాట, ఆలయంలో జీవుడు పోయే క్రమంలో ఆ నశించిపోవటానికి గల కారణం తోటలో ఉన్న శోధకుడు. అయితే ఈ లోకములో నిజమైన మానవుడు రావాలి. లోకంలో నిజమైన మానవుడు. క్రీస్తు మర్మమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం మొదటిగా దేవుడు చేసినటువంటి మనిషి దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున, తన ప్రతిబింబంగా, తన ప్రతిమగా,